ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ కోసం ఆలు పరాటా తినాలనిపించి ఆలు పరాటా అయితే చేశాను. పిల్లలకు కూడా చాలా ఇష్టం ఆలు పరాటా. సో ఆలు అయితే కుక్కర్లో పెట్టుకున్న తర్వాత పిండి అయితే మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుంటా. అండ్ నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇడ్లీ పిండి ఆడించుకోవాలని చెప్పి ఇడ్లీ పిండి కూడా ఆడించుకుంటున్నా. దాంట్లోకి మినప్పప్పు ఫస్ట్లీ గ్రైండర్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత రవ కూడా సేమ్ టైంలో సోక్ చేసుకుంటాను. ఇడ్లీ రవనే అందులో వేసేసుకొని మిక్స్ చేసి గ్రైండ్ చేసేటప్పుడే మిక్స్ అయిపోతుంది చక్కగా. అప్పుడు మనకి చాలా పఫీగా వస్తారంట. అయితే చాలా పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది నాకు. ఆలు రెడీ చేసుకోవాలి, పిండి రెడీ చేసుకోవాలి, దాంతోపాటు దానికి ఎక్స్ట్రాగా ఒక కర్రీ కూడా ఉండాలి. సో ఈసారి అయితే టొమాటో గుజ్జులా అయితే చేసుకున్నాను. లాస్ట్ టైం అయితే పుదీనా చట్నీ విత్ టొమాటో చేసుకున్నాను. అది కూడా చాలా టేస్టీగా ఉంది కాంబినేషన్. ఆలు పరాటాకి టొమాటో గుజ్జు అయినా ఆర్ పుదీనా చట్నీ అయినా చాలా బాగుంటుంది. అయినా చాలా ఇష్టంగా తింటారు. సో ఇది చేయాలనిపిస్తుంది ఈ ఆలు పరాటా అయితే. సో ఈ సింపుల్ మినీ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.